హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు అయితే కస్టమర్ మనకు పిక్ పంపించి ఆ ప్రకారం అయితే బ్లౌజ్ అయితే కుట్టమన్నారు. సో కటింగ్ అయితే వేసేసాను అనమాట. మనకి బ్లౌజ్ నీట్గా ఉండాలంటే మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్, ఫినిషింగ్. మనం నీట్గా స్టిచ్చింగ్ చేసి ఫినిషింగ్ ఇస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. మన చిన్న చిన్న షాప్స్లో కుట్టేవాళ్ళైనా ఇంటి దగ్గర కుట్టేవాళ్ళైనా బోటిక్ లెవెల్లో కనుక బ్లౌజెస్ ఉండాలంటే కంపల్సరీ ఫినిషింగ్ అనేది మనం నీట్గా ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే ఆ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసేసాను. స్టిచ్చింగ్ చేసాక కూడా ఎలా ఉంది, ఎలా స్టిచ్చింగ్ చేశానో అన్నీ మీకు చూపిస్తాను. సో చూసేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ లైనింగ్ అనమాట. సో లైనింగ్ అయితే కట్ చేసేసాను. ఇదిగో బోట్ నెక్, దేనికి అదే సపరేట్గా అయితే కట్ చేసేసాను. ఇక్కడ మనకి శారీ కంచి ఉంటుంది కదా, అంచు అయితే వస్తుంది. సో ఇది అయితే కట్ చేసేసాను. మనం దీనికి పైపింగ్ అటాచ్ చేసేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కటింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇది మనం పైపింగ్ అటాచ్ చేసుకున్నాక కట్ చేసుకోవచ్చు, లేదా ముందే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే లైనింగ్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫస్టే కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం పైపింగ్ దీనికి అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసి ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇలా మనం పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసేసుకొని లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలండి. చూసారు కదా, ఇలా థ్రెడ్ అంతా రెడీ చేసేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడైతే లైనింగ్కి అటాచ్ చేసేయాలి. ఇలా లైనింగ్కి అయితే మనం పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా కార్నర్స్ వస్తాయి కదా, ఇక్కడ కొంచెం మనం టక్ లాగా అయితే పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా అనేది మనకు రివర్స్ తిరుగుతుందన్నమాట. సో ఇట్లా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పైపింగ్ అటాచ్ చేసేసి అయితే రివర్స్ చేసేసుకున్నాక ఇదిగో మోడల్ ఇలా అయితే వచ్చేసింది. మనం ఇక్కడ ఇంకొక అంచు ఉంది కదా, అది అటాచ్ చేసేస్తే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్రెడ్స్ కూడా నేను లోడింగ్ వేసేసండి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో, ఎక్కడ తిత్తులు లేకుండా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఉంది. చూసారు కదా. సో ఇప్పుడు మనం దీనికి అంచు కూడా అటాచ్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇట్లా పెట్టేసి అంచులా పెట్టేసి దీనికేమో పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. సో మోడల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి మెత్తని బ్లౌజెస్ కనుక, మెత్తని శారీస్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే ఈ మోడల్ కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది మనకి ఇట్లా అడ్జస్ట్ అవుతుంది అనమాట థ్రెడ్స్ కట్టేస్తే. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నార్మల్గానండి, హ్యాండ్స్ కూడా కొంచెం ఫిష్ కట్ టైప్లో ఇచ్చాను, చూపిస్తాను. సో లాస్ట్ ఫినిషింగ్ అయిపోయాక చూపించేస్తానండి, అది కూడా చూసేయండి. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసేద్దాం. ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. సో చూసారు కదా థ్రెడ్స్కి ఇట్లా హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసాను. ఇది మోడలు. చూసారు కదా, ఇలా సింపుల్గా ఉన్న బ్లౌజెస్ కూడా హెవీగా కనిపిస్తుంది అనమాట ఇలా మోడల్ పెట్టుకుంటే. దీనికి ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. ఇలా టెంపుల్ డిజైన్లో వస్తుంది అనమాట మోడల్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చానమాట హ్యాండ్కి. సో ఫ్రంట్ అయితే పైపింగ్ వేసేసాను. హ్యాండ్ కూడా ఇట్లా ఫిష్ కట్ టైప్లో ఇచ్చి దానికి ఇలా హ్యాంగింగ్ లాగా ఇచ్చాను అనమాట. ఇలా సింపుల్గా ఉన్న బ్లౌజెస్ ఒకసారి ఇలా ఈ మోడల్ అయితే స్టిచ్ చేయించుకోండి. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.